హాయ్ బ్రో, ప్రతి సంవత్సరం రెంట్ పెరిగిపోతుంది. ఫుడ్ కాస్ట్ కూడా ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. పెట్రోల్ ప్రైస్ కూడా హైక్ అవుతుంది. ఓవరాల్గా ప్రతి ఐటెంకి ఎంతో కొంత ప్రైస్ పెరుగుతూనే ఉంది. వీటన్నిటితో పాటు నీ ఇన్కమ్ పెరిగితే నో ప్రాబ్లం, నీ శాలరీ పెరగకుండా ఇవన్నీ పెరిగితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాస్త తెలియకుండానే పెద్దవవుతాయి. ఆ తర్వాత 100కి 1000కి అప్పులు చేయడం అలవాటు అవుతుంది. కొన్ని రోజులకు ఆ 100 1000 కాస్త 1,00,000 వరకు పోతుంది. అది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. అప్పుడు నీ ప్రెషర్ పెరిగి చివరికి ఏం చేస్తావో నీకు తెలియదు. లైఫ్ చాలా క్రిటికల్గా తయారవుతుంది. మెంటల్ పీస్ లేకుండా అవుతుంది. చివరికి ఏం బతుకురా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తే నిన్నెవడూ సేవ్ చేయడు. నీ జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ జరగవు. ఆ కష్టాల నుంచి బయటపడడానికి ఈజీ వేలే ఉండవు. ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ నీకు రాకుండా ఉండాలన్నా, లేదా ఆల్రెడీ ఇప్పుడు నువ్వు ఇదే సిచ్యువేషన్లో ఉన్నా ఏం చేయాలి? సో వాట్ నౌ? ఏం లేదు, కష్టపడడం ఒకటే దారి. ఫాస్ట్గా కష్టపడితే, ప్లాన్డ్గా కష్టపడితే ఇలాంటి కష్టాల నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఫస్ట్ నీ డేలో టైం ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుందో ఐడెంటిఫై చేయి. ఆ టైంలో ఏదో ఒక కొత్త స్కిల్ నేర్చుకో. ఇప్పుడు ఫ్రీలాన్స్ జాబ్స్ చాలా ఉన్నాయి. ఇంటి దగ్గర కూర్చొని 1-2 గంటలు పని చేసుకున్నా ఎంతో కొంత ఎక్స్ట్రా మనీ నీ చేతికి వస్తుంది. ఈ చిన్న చిన్న అమౌంట్ల కోసమే వేల మంది అప్పులు చేస్తూ వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కాదు, అసలు నీకు స్కిల్ నేర్చుకునేంత టాలెంట్ లేకున్నా సరే ఈ కామర్స్ లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. ఒక బైక్ ఉన్నా చాలు, ఫ్రీ టైంలో ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. అంతేగాని గ్యాప్ దొరికితే ఎవరిని అప్పడుగుదాము అనే మైండ్ సెట్ అయితే మార్చుకోవాలి. మనీని మేనేజ్ చేయడం రానప్పుడు కనీసం స్కిల్ అయినా డెవలప్ చేసుకో. గుర్తుపెట్టుకో, కష్టమైన సిచ్యువేషన్స్ మనిషిని 2 రకాలుగా మారుస్తాయి. ఒకటి, కష్టాలకు భయపడి అప్పులు పాలయ్యేలా చేసి ఆ తర్వాత జీవితాన్నే ముగించేలా చేస్తుంది. ఇక రెండోది, ఈ కష్టాల నుంచి బయటపడడానికి కొత్త దారులు వెతుక్కునేలా చేస్తుంది. మెంటల్గా నిన్ను స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత ఎలాగోలాగా ఆ కష్టాల నుంచి బయటపడతావు. ఆ తర్వాత ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఇక భయపడవు. దేన్నైనా ఈజీగా హ్యాండిల్ చేస్తావు. ఇక్కడ నువ్వు ఎలా మారుతావు అనేది నీ చాయిస్. ఉన్న కష్టాలకు భయపడి ఏం చేయకుండా కుమిలిపోతావా, లేదా డేర్ చేసి కొత్త దారులు వెతుక్కొని స్ట్రాంగ్ అవుతావా?